అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఈయన పేరు అనేది ఒక సంచలనంగా మారిపోయింది. సో రీసెంట్ గా అరెస్ట్ చేశారు. ఒక్క రోజుకే ఆయనకి వెళ్తూ బాగాలేదని రీసెంట్ గా ఇప్పుడు హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఏవైతే పచ్చి బూతులు మాట్లాడారో అవన్నీ కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, దాని కోసమే నేను చెప్పాను అంటున్నాడు. సో మరి ఈయన తప్పు ఉందా, ఇచ్చిన వాళ్ళ తప్పు ఉందా, లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారనుకోవచ్చా? నేను విషయం చెప్తా అన్నా, మీరు అందరు మీడియా వాళ్ళు కాబట్టి మీరయ్యి అడిగితే నేను చెప్తున్నా తప్ప నా అంతకు నేనైతే పిలిపించుకొని చెప్పట్లే. ఇది కూడా వాడెవడో ఇచ్చినాడని వీడెవడో మాట్లాడితే అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతినో, అవతల వ్యక్తి కుటుంబం కాదా? అంటే నువ్వు సినిమాల్లో యాక్టింగ్ చేస్తావు, సినిమా యాక్టర్, పైగా డైరెక్టర్, నీకు ఆమంతా ఇంత కూడా ఇంగిత జ్ఞానం అనేది ఉండదా? ఒక ఆడబిడ్డను, పవన్ కళ్యాణ్ గారి భార్యను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళందరినీ నువ్వే మైకుల ముందర కూర్చొని ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా అడ్డదిడ్డగా తిట్టినావు కదా, అది తప్పు కదా? నీకు తెలియదా డైరెక్టర్ కాలను? నువ్వు డైరెక్టర్ అంటే అన్ని కోణాలలో అన్ని విధాలు తెలిసినటువంటి వ్యక్తివి. అయినా నువ్వు తిట్టినావు అంటే వాడెవడో సంఖ్యగాడెవడో నీకు స్కిప్ ఇస్తే నువ్వు తిట్టినావు అంటే తప్పమాట. నువ్వు ఏళ్ళు పెడితే కూడా కొరకనటువంటి చిన్నపిల్లగానే కాదు, పాలు తగ్గేటటువంటి పరిస్థితిలో కూడా నువ్వు లేవు. అదేనా? అయితే ఇలాంటి వ్యక్తికి, ఒక ఆడబిడ్డల గురించి ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తికి ఆడపిల్ల అనేటువంటి యాంకర్ శ్యామల గానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. సో మరి వీళ్ళది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? నేను అన్ని కూడా ఒకటే చెప్తున్నాను, దొందే. నీతి నిజాయితీగా ఒక ఆడదాని విషయం, ఒక ఆడతల్లి విషయంలో ఎవరైనా పద్ధతిగా వ్యవహరిస్తే అందరూ కూడా పద్ధతిగానే ఉంటారు. అంటే ఇప్పుడు శ్యామల అనే ఆమె ఒక ఆడబిడ్డ అయితే నిజంగా ఆమె ఆడబిడ్డలు అయితే మనోభావాలు దెబ్బతింటాయి. ఆమె కూడా ఒక నీతి నిజాయితీ పరురాలు అయితే తప్పకుండా ఎవడైతే పోసాని కృష్ణమురళి ఉన్నాడో, ఎవడైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఉన్నాడో, వాని పైన ఇంకెవడు ఉన్నాడు, వీళ్ళందరినీ వామ తిట్టాలి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కాబట్టి, ఆడబిడ్డకు ఉన్నటువంటి మానశీల ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని బహిర్గతం చేసేటప్పుడు ఈ ఇంగిత జ్ఞానం ఉన్న ఈ బిడ్డ కూడా ఆడబిడ్డనైతే అట్లనే వ్యవహరించాలి తప్ప అనవసరమైన పిచ్చి మాట్లాడడం తప్పది. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్తున్నారు కదా, సో నిజంగా ఆయన ఇచ్చి ఉండొచ్చా, లేకపోతే దీని వెనకాల ఇంకేమన్నా అసలు సూత్రధారి జగన్ రెడ్డి ఉండొచ్చా అనుకుంటున్నారు? అన్నా వాడెవడో సంఖ్యగాడి ఇచ్చినాడు అనుకున్నాం, వాడు ఇవ్వకుండా అయితే ఉన్నాడు. ఇవ్వలేదని చెప్పనీకి నేనైతే ఇది కాదు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు. సొంత బాబాయిని మట్టిపెట్టిన విషయంలో వాళ్ళ పాత్ర ఉందని చెప్పి లొకేషన్లు సహా, గూగుల్ ట్రేసౌట్లతో సహా కూడా ప్రతి ఒక్కటి చూపించి సెంట్రల్ సిబిఐ చేతుల్లో ఉన్నటువంటి ఈ కేసులన్నింటినీ కూడా ఇవన్నీ నడుస్తూ ఉంటే కూడా వాటన్నిటిని కూడా ఏ రోజు కూడా ఖండించినటువంటి పాపన పోలే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ. మరి ఇది ఏంటిదంటే ఈ విధంగా జరుగుతున్న ప్రతి ఒక్క దాని విషయంలో ఎక్కడ కూడా ఖండన లేదు కాబట్టి తప్పకుండా ఇలాంటి స్క్రిప్ట్ 100% వాళ్ళు ఇచ్చి చెప్పించుండొచ్చు. కానీ వాడు ఇచ్చినోడు దద్దం అయితే చెప్పినోడు ఏం చేస్తున్నాడు, అది కూడా నేను చెప్పేది. సో ఒకవేళ ఇదే విషయం పట్ల ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడండి, ఓకే, ఇంకా 10 లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమంటే చెప్తే మాట్లాడతాడా? వాళ్ళని ఇలాంటి శిక్షలు వేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా భయపడతారు. అందుకే కదన్నా గవర్నమెంట్ ఎవరి చుట్టం కాదు, గవర్నమెంట్ తన పని తాను చేసుకోపోతుంది. ఎవరైనా ఆడబిడ్డల మానశీలాల జోలికి వచ్చినా వాళ్ళని కించపరిచే పరిస్థితి ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే వాళ్ళందరినీ కూడా ముడ్డి మీద లోపల పెట్టే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటా ఉంది, పోలీసు వ్యవస్థ తీసుకుంటా ఉంది. ఎవడు ఇష్టప్రకారం వాడు ఆడబిడ్డలను కించపరుస్తాం, రేపులు చేస్తాం, గంజాలు తాగుతాం, ఎట్లా పడితే అట్లా మా ఆటలు ఆడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడైనా వ్యవహరిస్తే వాడిని ముడ్డిలో బొక్కల్లో వేసేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. ఎవరు ఇష్టప్రకారం వాడు గతంలో చేసిన ఆనాడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీజం, గుండాయిజం, రేపులు, మర్డర్లు చేద్దాం, ఎవరి మీద పడతామని విసుగుపడతాం, ఎవరు పడతామని చంపేద్దామనే కోణాలు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో జరిగే ప్రసక్తి లేదు. అది అయితే ఈ తోలో మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకోవచ్చు? నేను ఒక విషయం చెప్తున్నాను, నెక్స్ట్ అని కాదు, ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా దుర్మార్గుడే. మీకు చెప్పండి ఏంటిదంటే ఇవాళ మీ ముందర మాట్లాడుతా ఉన్న ఈ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ అన్నాడు తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని. గత ప్రభుత్వం న్యాయం చేయలేదు, డ్రైవర్ కార్మికులకి క్వశ్చన్ ఇస్తే నా మీద 37 కేసులు పెట్టిండ్రు. దాంట్లో అటెంప్ట్ మర్డర్, కిడ్నాప్, రేపులు వగైరా, చెరచంద్రం, ఇంకోటి అన్ని కేసులు పెట్టిండ్రు. ఈనాడు చూసుకుంటే దర్యాపు 170 సెక్షన్లు ఉన్నాయి. ఈ 37 కేసులలో సెక్షన్లు అన్ని కూడా కంప్లీట్ గా నేను కౌంట్ చేసుకుంటే 170 సెక్షన్ల వరకు ఉన్నాయి. అంటే ఇంత దుర్మార్గానికి ఆ రోజు వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉన్న గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్.
సార్ నమస్తే సార్. నమస్కారం. సో మనము పోసాని కృష్ణమురళి ఈయన 2 రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. అరెస్ట్ చేశారు, ఈ రోజు తీవ్రంగా అస్వస్థ గురయ్యారని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను మాట్లాడిన బూతులన్నీ కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, సో అందుకోసమని మాట్లాడి అంటున్నారు. సో మరి ఇచ్చినందుకు ఆయన తప్ప, ఆయన ఎవరైతే ఇచ్చారో వాళ్ళ తప్ప, లేకపోతే చెప్పిన ఈయన తప్ప అనుకుంటున్నారు? ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అండి. పోసాని కృష్ణమురళి గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలుగా భావిస్తున్నాం. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, 3.82 lakhs per month ఇచ్చి నెలకి తిట్టమని చెప్పి ఈయన స్క్రిప్ట్ ఇచ్చాడు. సజ్జల గారిని ఆరోపణ చేయడం జరుగుతుంది. అది నిజం కాదు. అంటే ఏది నిజం అనుకోవచ్చు మరి? ఇతని యొక్క నోటిదోల వల్ల, ఇతనికి ఉండేటువంటి దురహంకారం వల్ల ఇతను తిట్టడం జరిగింది. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, రాజకీయాల్లో విమర్శలు సహజం, మీరు కావాలంటే నన్ను తిట్టండి, ఎన్నైనా తిట్టండి, నేను అటువంటి పట్టించుకోను అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి సందర్భాల్లో కూడా ఎప్పుడైతే ఈ పంజాబ్ అమ్మాయి వచ్చిందో సినిమా అవకాశాల కోసము, ఆమెకి పవన్ కళ్యాణ్ కడుపు చేశాడని తనకు న్యాయం చేయమని పోసాని కృష్ణమురళి దగ్గరకు వచ్చిందట. అంటే ఇప్పుడున్న వాళ్ళ భార్య పిల్లల గురించి కూడా చాలా, అంటే మన మాటలు కూడా చెప్పుకోవాలి, మంచి నీచంగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళే ఇచ్చారు అనుకోవచ్చా, ఈయనే సొంతంగా చెప్పాడు అనుకోవచ్చా? అవును, అదే చెప్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన శత్రుత్వం ఏర్పడింది, పోసాని కృష్ణమురళి మరియు పవన్ కళ్యాణ్ మధ్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అపార్షన్ కూడా చేయించి 25 లక్షలు ఇచ్చి ఒక అమ్మాయిని వదిలించేసుకుంటే ఆమెకి పోసాని కృష్ణమురళి ఎంకరేజ్ చేసి మరలా ఇతను పరువు తీయడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అతను ఎంత ప్రయత్నం చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబ్బరంగా ఉండి అతని మీద ఎటువంటి ఆలోచన కూడా చేయలేదు. కానీ ఇతను కూడా ఇంకా పెంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కానీ ఆయన ఎంతో నన్ను తిట్టినా పర్వాలేదు, నేనేమనుకోవాలని బహిరంగ చెప్పడం జరిగింది. కానీ అది ఏ స్థాయికి పోయిందంటే చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టడం జరిగింది. పోసాని కృష్ణమురళి చేసినటువంటి పెద్ద తప్పది. అంటే ఇప్పుడు 80 ఏళ్ళ తిట్టడం ఏంటి? అంత వయసు వాళ్ళు ఎవరైనా తిడతారా? అది తప్పు కదా. అది ఆ వయసు ఎలా తిడతారు? ఇది పర్సనల్ ఒపీనియన్ తిట్టాడు అనుకోవచ్చు. అది ఖచ్చితంగా అతను పర్సనల్ ఒపీనియనే. అయితే ఇప్పుడు ఒకవేళ స్క్రిప్ట్ ఇచ్చింది నిజం అనుకుంటే, నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా, లేకపోతే పైన ఉన్న సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా సజ్జల కృష్ణారెడ్డి గారు చెప్పుంటారు, జగన్ గారు కూడా చెప్పుంటారు. వాళ్ళ ఆపోజిషన్ పార్టీ కాబట్టి వాళ్ళని విమర్శించు, వాళ్ళ తగిన విధంగా వాళ్ళకి చేయని చెప్పుండొచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గురించి కూడా విమర్శించని చెప్పుండొచ్చు, తిట్టమని కూడా చెప్పుండొచ్చు. కానీ చిరంజీవి గారు అమ్మగారిని తిట్టడం మటుకు అందరూ తీవ్రంగా ఖండించుతున్నారు. అది మటుకు కరెక్ట్ కాదు. ఈ విధంగా నీచంగా మాట్లాడే వాళ్ళకి ప్రభుత్వం తరపున కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పార్టీ తరపున కావచ్చు, ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటది, ఇలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటది? ఖచ్చితంగా అండి, అతన్ని లోపల పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మాట్లాడడానికి వీళ్ళంగా, అంటే పూర్వకాలం అయితే నాలుగు కోయడం, పళ్ళు కొట్టడం వంటి చేసేవాళ్ళు ప్రాచీన కాలంలో. ఈ రోజు ఉన్న సమాజంలో అది పాజిబుల్ కాదు కాబట్టి అతనికి కూడా భయం లేదు. పోసాని కృష్ణమురళి ఇప్పుడేం భయపడట్లేదు. ఏముంది, కొన్ని రోజులు రిమాండ్ పెడతారు, బెయిల్ తీసుకొని బయటకు వస్తాను, మళ్ళీ బాగోలేని చెప్తున్నాడు. ఇంకా కొంతమంది చెప్పేది అంటే అతను సరెండర్ కూడా అయిపోయాడు. టీడీపీ పార్టీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే టీడీపీ వాళ్ళకి సరెండర్ అయిపోయి టీడీపీ వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారమే సజ్జల చేశాడని చెప్పని వీళ్ళే స్క్రిప్ట్ ఇచ్చారు అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అలా చేసి విడుదల చేస్తామని చెప్పారు టీడీపీ పార్టీ వాళ్ళని. ఇతను అందుకనే ఇప్పుడు జైల్లో నుంచి కూడా ఈ యొక్క హెల్త్ బాగాలేదు అనేటువంటి నాటకాలు కూడా చేసి శుభ్రంగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి ఆయన ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా అది అబద్ధాలు అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి 4 లక్షలు ఇస్తాను నెలకంటే ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మను కూడా తిట్టే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఇది వాస్తవం కూడా. పోసాని కృష్ణమురళి లాంటి స్థాయి వాళ్ళు ఇటువంటి దురదృష్టకరమైన విషయం. అతను దురభిమానాన్ని మానుకోవాలి, కుల దురభిమానం మానుకోవాలి. ఎందుకంటే అతను ఒక మంచి రైటర్. అతను నిజంగా డబ్బులు కావాలంటే 3 లక్షలు 4 లక్షలు తక్కువ పడాల్సిన అవసరం లేదు. అతనికి తిట్టమని డబ్బులు తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఒక మంచి కథ రాసుకుంటే, స్క్రిప్ట్ రాసుకుంటే అతను కథకే ఇస్తారు 10 లక్షలు 20 లక్షలు. అంతేగాని నెలకు 3,82,000 తీసుకున్నాను, దాని మీద తిట్టమని డబ్బులు ఇచ్చారని చెప్పడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా అతను మారాలి. మారకపోతే ఖచ్చితంగా అతని మీద, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి 2 రోజుల నుంచి కూడా ఇదే పేరు వినిపిస్తుంది. సో ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదని, మరి నాటకం అని నిజంగా కానీ హాస్పిటల్ తీసుకెళ్లారు.
కాకపోతే ఎన్ని నీచమైన మాటలు మాట్లాడో అందరికి తెలుసు. అవన్నీ కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు, దాని ప్రకారమే మాట్లాడి అంటున్నాడు. సో నిజంగా అది నిజమే అనుకోవచ్చా, లేకపోతే ఆయన నిజంగానే ఓన్ గా చెప్పాడు అనుకోవచ్చా? ఇది ఎంక్వైరీ చేయాలంటే అంటే పోసాని కృష్ణమురళి గారు తీసుకున్న మాటల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని సజ్జల మీద కూడా ఎంక్వైరీ చేసి అది నిజమని తేలితే సజ్జల మీద కూడా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలండి కంపల్సరీ. ఇది అధికారులు ఉన్నప్పుడు మనం ఎలా పడితే అలా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు గుర్తుపెట్టు ఇంకా ఉన్నారు, బోరుగడ్డ అనిల్ గాని శ్రీరెడ్డి గాని ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అధికారులు ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు విమర్శించండి. మీ అధికారులు ఉన్నప్పుడు అవతల పార్టీని ఎన్నేని విమర్శించండి, మీ తగ్గట్టుగా విమర్శించండి, న్యాయపరంగా విమర్శించండి. అంతేగాని హద్దులు దాటి ఇష్టం వచ్చినట్టు తిడితే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడు. ఇప్పుడు సపోర్ట్ చేయాలన్నా కానీ ఒక న్యూట్రల్ పీపుల్, ఇటుపక్క కొంతమంది వైసీపీ ఉంటారు, ఇటుపక్క టీడీపీ ఉంటారు, వీళ్ళందరూ కాకుండా ఒక న్యూట్రల్ పీపుల్ మీకు సపోర్ట్ చేయాలి అంటే మీరు వాడిన భాష చాలా ముఖ్యం. మీరు అవతల పార్టీని ఏదైనా మీకు లోపాలుంటే విమర్శించండి, అంతేగాని తిడితే మాత్రం ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. ఇప్పుడు కూడా ఎందుకు తిట్టారో ఎంక్వైరీ చేస్తే అంతలాను బూతులు వచ్చి చెప్పుకోలేని బూతులు ఉన్నాయి పోసాని కృష్ణమురళి. అటువంటి బూతులు తిడితే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా హెల్త్ బాగాలేదని హాస్పిటల్ చేర్చారన్నా. గతంలో కూడా పోసాని గారికి అది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా పోసాని గారికి ఒక 1 year బ్యాక్ అనుకుంటాను హాస్పిటల్లో చేరాడు. ఆల్మోస్ట్ ఒక చావు ఎండ్ వరకు వెళ్ళి వచ్చాడు. కాబట్టి ఇది కూడా ఒక అరెస్ట్ తట్టుకోలేక నిజమై ఉండొచ్చు కూడా. కానీ స్క్రిప్ట్ ఇచ్చింది నిజమే అనుకుంటే నిజంగానే ఈయననే ఇచ్చి ఉండొచ్చా, లేకపోతే పైన జగన్ ఇస్తే ఈయన చెప్తుండొచ్చా? గతంలో కూడా చూసాము ఇదంతా కూడా జగన్ పరిపాలన కాదు. లాస్ట్ 5 years కూడా అంతా సజ్జల మీదే నడుస్తుందని ఆరోపణలు వచ్చినాయి. ఇది నిజం అన్నట్టుగా ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు చెప్పిన మాటలు దానికి ఆద్యం తోడైంది. ఇది 100% నిజమని ప్రజలందరూ నమ్మే విధంగానే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇదంతా సజ్జల పాలన కొనసాగుతుంది, జగన్ పాలన కాదు. సజ్జలు ఎవరికి చెప్తే వాళ్ళకి మినిస్ట్రీ ఇవ్వటం, సజ్జలు ఎవరికి చెప్తే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం, ఇలా సజ్జల మీదే పార్టీ అంతా నడుస్తుందని గతంలో విమర్శలు జరిగినాయి. దానికి ఆద్యం తోడైనట్టుగా ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాటలు కూడా అంటే ప్రజలు ఏంటంటే ఇది నిజము అన్న నమ్మేటట్టే పోసాని కృష్ణమురళి గారు చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చింది నిజమే అనుకుంటే మరి ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్పిండు కాబట్టి మరి నన్ను క్షమించి వచ్చే ఒక అవకాశం ఉందంటారా? లేదు అట్టటి క్షమిస్తారండి. అంటే ఆయన ఏం చెప్తే ఆయన వాళ్ళు పొడి చేయమంటే పొడి చేసి నా సజ్జలు పొడి చేయమన్నాడు కాబట్టి సజ్జలను అరెస్ట్ చేయండి అంటే ఎట్లాంటి. కాబట్టి వాడింది ఈయన హీరో, ఆయన వెనకాల డైరెక్షన్. కాబట్టి ఒక సినిమా ఫ్లాప్ అయితే డైరెక్షన్ హీరో తప్పు ఎట్లుండిద్దో ఈ వాడిన భాష గానీ ఈ స్క్రిప్ట్ గానీ ఇద్దరిని అరెస్ట్ చేయాలని సజ్జలు ఇది నిజమైతే సజ్జలను కూడా ఒక హ్యాండ్ ఓవర్ తీసుకొని సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే బ్రో. పోసాని కృష్ణమురళి 2 రోజుల నుంచి కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదని హాస్పిటల్ కూడా పోవడం జరిగింది. కాకపోతే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎన్ని నీచ మాటలు మాట్లాడాడో అన్ని కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు అంటే నిజంగా అనుకోవచ్చు. నిజంగా పక్కా ఇచ్చిన వాళ్ళు ఇస్తేనే ఇప్పుడు కోర్టులో నువ్వు ఇప్పుడు ఎవరున్నారు మన లాయర్ ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇప్పుడు జగన్కి ఉన్నప్పుడు చంద్రబాబు లోపల పోయినా అప్పుడు ఈయన ఎందుకు ఉన్నాడు కదా సపోర్ట్ గా, అది అప్పుడు జగన్ తప్పే లేదని ఉన్నాడు కదా, ఆయన పేరు ఉంది కదా రాజశేఖర, ఆయనకి ఎందుకన్నా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారని పోసాని కృష్ణమురళి చెప్తాను. సో నిజంగా ఆయన ఇచ్చుండొచ్చా? జగన్ ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు. ఇప్పుడు మనల్ని బయట చెప్తాను చూస్తున్నాం ఎందుకు వస్తారన్న చట్టాలన్నీ అందరికీ న్యాయం అది. అవును, అది అంటే ఇప్పుడు ఒక ఆడ మనుషులని ఇంత నీచంగా మాట్లాడే అసలు ఈ విధంగా బెయిల్ ఇవ్వడం కరెక్టేనా? ఎందుకు బెయిల్ తప్పన్నా? బెయిల్ ఎందుకు ఇస్తారా? చట్టం ఎవరికైనా సమానం, బెయిల్ ఎందుకు ఇస్తారు? స్క్రిప్ట్ ఇస్తే నేను చెప్పినా అని చెప్పిండు కదా, మరి ఇలా తప్పు లేనప్పుడు మరి కృష్ణమురళిని మనం క్షమించవచ్చా? క్షమించాలంటే కిస్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను ఉన్నానా, నువ్వు కిస్ట్ అయితే నేను ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఎందుకు మనం రోడ్ నెంబర్తో ఉన్నా దాని బదులు ఎందుకు నువ్వు ఆయన పొన్నుగల సుధాకర్ ఎందుకు వచ్చింది? ఆయన అంత ముందు చంద్రబాబు జైలు ఉన్నప్పుడు ఎందుకు జగన్ సపోర్ట్, ఆయన లండన్ లో ఉన్నాడు జగన్. కానీ ఇప్పుడు మగోడైతే విజయవాడలో ఉండి పెట్టాలి. ఆంధ్ర ఇప్పుడు సీఎంఏ కదా, వాళ్ళ కూతురు పోయి లోపల పెట్టింది కదా బాబుని, అది కూడా తప్పు కదా. అంటే తప్పు చేసిన వాళ్ళని తప్పైతే ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు తప్పు అనుకో. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి శిక్షలు వేస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి భయపడతారన్నా. ఇప్పుడు వాళ్ళు చేస్తారన్న కంపల్సరీ. ఒకవేళ బయటకు వచ్చినా మళ్ళీ 20 పెట్టిస్తున్నా.